కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే. కళ్యాణం అంటే సీతారాముల కళ్యాణమే మరి. కళ్యాణ పరమార్థమైన దాంపత్యానికి దివ్యత్వాన్ని ఆపాదించింది వారిద్దరే. భార్యాభర్తల అనురాగానికి అనుబంధానికి ప్రేమాస్పదమైన నిర్వచనాన్ని ఇచ్చిన ప్రేమమూర్తులు శ్రీ సీతారాములు. అందుకే సీతారాముల కళ్యాణం జగత్ కళ్యాణం. ఆ జగత్ కళ్యాణ వైభోగం ఒక్క భద్రాచలంలోనే భక్తులకు ప్రతి ఏటా సాకారమవుతోంది. తెలుగువారి ఇలవేల్పు భద్రాద్రి రాముడు. అందుకే తెలుగు వాగ్గేయకారుడైన భక్తరామదాసు త్యాగరాజులకు ఆరాధ్య దైవమయ్యాడు. ఆరాధనలకు అనుగుణంగా కీర్తనలు గానం చేయడం, కీర్తనలకు అనుగుణంగా ఆరాధనలు సమర్పించటం భద్రాద్రి క్షేత్ర ప్రత్యేకత. భద్రాద్రి రాముడంటే తెలుగువారికి అపారమైన భక్తి, అభిమానం. భద్రాద్రిలో శ్రీరామనవమి నాడు జరిగే కళ్యాణాన్ని అనుసరించే తమ తమ గ్రామాల్లో, పట్టణాల్లో, ఇళ్లలో కళ్యాణాలు జరపడం ఆనవాయితీ. భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరిగే తీరు కడు ఆసక్తికరం, నయనానందకరం. ఒకసారి నమస్కరిస్తూ సీతారాములు తొలుత భద్రాద్రి రామునికి దేవాలయంలో ధ్రువమూర్తుల కళ్యాణం చేస్తారు. తర్వాత మంగళ వాయిద్యాలు మోగుతుండగా భక్తుల జయజయధ్వానాలతో పల్లకీలో మిథిలా స్టేడియం నందున్న కళ్యాణ మండపానికి స్వామివారు తరలి వస్తారు. ముందుగా తిరుకళ్యాణానికి సంకల్పం చేసి సర్వ విజ్ఞాన శాంతికై విశ్వక్సేన పూజ నిర్వహిస్తారు. విష్ణు సంబంధమైన అన్ని పూజా శుభ కార్యక్రమాలకు విశ్వక్సేనుని పూజించటం ఆనవాయితీ. తర్వాత పుణ్యాహవచనం చేస్తారు. మంత్ర పూజలతో కళ్యాణానికి వినియోగించే సకల సామాగ్రిని సంప్రోక్షణ చేస్తారు. రక్షాబంధనం, మోక్షబంధనం నిర్వహిస్తారు. 24 అంగుళాల పొడవు గల 12 దర్భలతో అల్లిన ఒక దర్భతాడును సీతమ్మవారి నడుముకు బిగిస్తారు. మాత్రావాహితమైన ఈ మోక్రమును ధరించినట్లయితే ఉదర సంబంధమైన అన్ని రోగాలు నశించి స్త్రీలు సంతానవంతులవుతారని పండితులు చెప్తారు. రామయ్య కుడి చేతికి, సీతమ్మ ఎడమ చేతికి రక్షా సూత్రాలు కడతారు. స్వామి గృహస్థాశ్రమ సిద్ధి కోసం సువర్ణ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. అంటే జగన్నాథుడు దయామయుడు అయిన శ్రీరామచంద్రునికి దయాస్వరూపిణి సీతమ్మే తగు వధువు అంటూ పెద్దలు నిర్ణయిస్తారు. తరువాత వధూవరుల పెద్దల గోత్రాలను ముమ్మారు పఠిస్తారు. స్వామి పాద ప్రక్షాళన అనంతరం పరిమళభరిత తీర్థంతో మంత్రోక్తంగా పుష్పోదక స్నానం చేయిస్తారు. గోదానం చేసి మహాసంకల్పం పఠిస్తారు. జగత్ కళ్యాణ రూపమైన ఈ కళ్యాణంలో పఠించే ఈ మహాసంకల్పం భారతీయ భౌగోళిక పరిజ్ఞానానికి అద్దం పడుతూ జాతీయ భావాన్ని మనలో పటిష్టపరుస్తుంది. ఈ మహాసంకల్పానికి అనుగుణంగా కన్యాదానం జరుగుతుంది. సాక్షాత్ విష్ణు స్వరూపుడైన శ్రీరామునికి శ్రీ మహాలక్ష్మీ స్వరూపమైన సీతను జగత్ కళ్యాణార్థం మంత్రధారపూర్వకంగా కన్యాదానం జరుగుతుంది. కన్యాదానం సాద్గుణ్యం కోసం గో, భూహిరణ్య మొదలైన షోడశ మహాదానాలు కూడా సమర్పిస్తారు. తర్వాత మంగళాష్టకాలు పఠిస్తారు. అందరూ ఈ వధూవరులకు మంగళం చేకూరాలనే భావనతో చదివే ఈ ఆశీస్సులు ఒక్క సీతారాములకే కాక కళ్యాణాన్ని తిలకించేందుకు భద్రాద్రి వచ్చిన భక్తులందరికీ కూడా వర్తించే విధంగా ఉంటాయి. తర్వాత సీతారాముల కళ్యాణ వైభవాన్ని చాటు చెప్పే రూపం చూర్ణిక పఠిస్తారు.
మంగళ వాయిద్యాలు మారుమోగుతుండగా వేదమంత్రాల మధ్య అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచుతారు. ఇది శుభలగ్నం, జగత్ కళ్యాణ శుభ సన్నివేశం. ఈ జీలకర్ర బెల్లం శిరస్సుపై ఉంచితే మనలో సత్యం సద్భావనమును పెంచుతుందని శాస్త్రం చెప్తోంది. ఆ తర్వాత జరిగే మాంగళ్య పూజలో మంగళసూత్రంతో ముగ్గురు అమ్మవార్లను ఆవాహన చేస్తారు. 9 పోగులతో 3 సూత్రాలతో తయారయ్యే మంగళసూత్రం ఎన్నో వేదాంత రహస్యాలను చాటు చెబుతోంది. 9 పోగులు వివిధ సంబంధాలకు ప్రతీకలు. 3 సూత్రాలు కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలకు సంకేతాలు. సూత్ర మూలములలో గౌరీదేవిని, సూత్ర మధ్యమంలో సరస్వతిని, సూత్రాగ్రమంలో మహాలక్ష్మిని ఆవాహనం చేస్తారు. ఈ ముగ్గురమ్ముల అనుగ్రహంతోనే లోకంలో సౌశీల్యం, సౌందర్యం, సౌకుమార్యం వంటి గుణాలు వర్ధిల్లుతున్నాయి. ఈ ముగ్గురమ్మలను ఆవాహనం చేసిన మంగళ సూత్రాలతో భక్తరామదాసు చేయించిన మంగళ పథకాన్ని కలిపి ధరింపజేయడం ఈ క్షేత్ర ఆచారం. జగద్రక్షణ హేతునా కంఠేర్పయామి శుభగే త్రైలోక్యం మంగళం గురు. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తి భవంతో మహాంతో నుగృహంతు. మాంగళ్యధారణ ముహూర్తస్తు అనంతరం ముక్తజ్ఞాస్థా సుభాదాభివంతు భవతాం శ్రీరామ వైవాహిక అని శంకరాచార్యులు చెప్పిన శుభదాయకమైన తలంబ్రాల కార్యక్రమం పూర్తి చేస్తారు. అలనాడు తానీషా కాలం నుంచి ఆచారంగా వస్తున్న ముత్యాల తలంబ్రాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏటా సమర్పించడం జరుగుతోంది. ఈ కార్యక్రమం తర్వాత బ్రహ్మబంధనం వేస్తారు. దాన్నే బ్రహ్మముడి అని కూడా అంటారు. అనురాగపూర్వకమైన దాంపత్య బంధానికి ఇది సంకేతం. దీన్ని సేవించిన దంపతులకు పరస్పర అనురాగాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. ఆ తర్వాత శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి గోదాదేవి శ్రీరంగనాథునితో కళ్యాణం జరిగినట్లు కలగన్న వైవాహిక స్వప్నం, వారణ మాయూరం అన్న 10 తమిళ పద్యాలు పాడుతూ అర్చక స్వాములు బంతులాట ఆడతారు. అనంతరం సీతారాములకు కర్పూర నీరాజనం సమర్పిస్తారు. చతుర్వేదాలతో సీతారాములకు ఆశీర్వచనం ఇవ్వడంతో ఈ కళ్యాణ క్రతువు పూర్తవుతుంది. తూము లక్ష్మీ నరసింహదాస వరదా, వాసుదాస వరదా, రఘువరదాస వరదా, దాసపోషక. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.